శుభోదయం అందరికి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భద్రాచలం యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. భద్రాచలం ట్రిప్ను ఈజీ చేసుకోండి. భద్రాచలంకి రైలు మరియు బస్సు మార్గాలలో మనం ప్రయాణం చేయవచ్చును. మేమైతే బస్సు మార్గంలో ప్రయాణం చేశాము. ఒక్కరికి 450 రూపాయల నుంచి టికెట్ అయితే మనకి మొదలవుతుంది. ఎంజీబీఎస్ నుంచి కూడా మనకి బస్సులు అయితే ఎనీ టైం అవైలబుల్గా ఉంటాయి. ట్రైన్ కూడా సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్గా భద్రాచలంకు ఒక ట్రైన్ కూడా ఉంది అనమాట. దానికి 350 రూపాయల చొప్పున మనకి టికెట్ అయితే ఉంటుంది. ఇక భద్రాచలం బస్ స్టాప్లో మనం దిగిన తర్వాత అక్కడ నుంచి మనకి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. టెంపుల్ వరకు రావడానికి మనిషికి 20 రూపాయల చొప్పున మనల్ని టెంపుల్ వరకు అయితే వాళ్ళు డ్రాప్ చేస్తారు. ఇక ఇక్కడ మనకి రూమ్ విషయాలకు వస్తే టెంపుల్కి దగ్గరలోనే చాలా రూములు ఉన్నాయి. మనకు 500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు మనకి రూమ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో 500 నుంచి 1000 రూపాయల వరకు అనేది మనకి 1 నైట్ స్టే కాబట్టి సో బడ్జెట్ ఫ్రీలో మనకి తీసుకోవాలంటే చాలా బాగానే ఉంటుంది. అంటే జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి మనకి మంచిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మనము రూమ్ రెస్ట్ తీసుకొని బయటికి రాగానే ఇక్కడ చూస్తున్నాము మహిళలంతా కూడా శ్రీరాముడి యొక్క మాల వేసుకొని ముడుపులు కట్టుకొని దేవుడికి సమర్పిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వీళ్ళంతా కూడా దేవుడికి ముడుపులు చెల్లించడానికి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. సో ఇంకా మేము కూడా ఇప్పుడే రెడీ అయ్యి మొత్తం కూడా బయటికి వచ్చేసాము. ఇది టెంపుల్ రూమ్ పక్క నుంచి అయితే స్టార్ట్ అయ్యి టెంపుల్లో ఒక వీధిలోకి వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా పైన మనకి గోపురం కనిపిస్తూ ఉంది. టెంపుల్ ఎంతో పేరుగాంచిన, ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన శ్రీరాముల వారి టెంపుల్ అనమాట. ఇక్కడ మనం మొత్తం ఎక్కడ చూసినా కానీ శ్రీరాముడు ఆనవాళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి. రామాయణ సమయంలో శ్రీరాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుడు వనవాసానికి ఈ ప్రాంతానికి వచ్చారు అని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే నమ్ముతారు. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ ఖ్యాతిని పొందిన ఈ యొక్క భద్రాచలం ఆలయాన్ని కంచర్ల గోపన్న అనే కరీంనగర్కి చెందిన శ్రీరాముడి యొక్క భక్తుడు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది అన్నమాట. ఇంకా మేము కూడా దర్శనానికి అయితే దగ్గరికి వచ్చేసాము. మేబీ ఇక్కడ నుంచి అయితే మనకి మొబైల్ ఫోన్ లోపలికైతే ఎలా ఉండదు అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. చిత్రకూటక మండలం సో అనుకున్నట్టుగానే మొబైల్ ఫోన్ అయితే అలౌ చేయలేదు ఫస్ట్ అయితే. అంటే మేము పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఈ సరౌండింగ్స్లో ఇక్కడ వీడియో తీసుకోవడానికి అవైలబుల్ ఉంది అంటే సో మళ్ళీ కింద లాకర్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా మళ్ళీ మనము వీడియో తీయడానికి మనకు అవకాశం అయితే లభించింది. ఇక చూస్తున్నారు కదా శ్రీకృష్ణుడి యొక్క గోశాల ఇక్కడ చూస్తున్నారు మీరు. శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం చూడండి ఎంత అపురూపంగా మీకు వచ్చి కనిపిస్తూ ఉందో. సో గోవులకు ఇక్కడ చక్కగా ఫ్యాన్లు కూడా అమర్చారనమాట, వాటికి ఏమాత్రం కూడా వేడిని లేకుండా. సో ఇది మెయిన్ గోపురం అనమాట. బయట నుంచి దగ్గర నుంచి చూస్తున్నారు మీరు, మెయిన్ గోపురం అనమాట మనకి. సో ఇది మెట్లు, ఇందాక అందరు కూడా దర్శనానికి రావచ్చు మెట్లు ఇది. ఇక్కడికి మనకి ప్రశాంతంగా కాసేపు ఇలా దేవుడి సన్నిధిలో కూర్చోవడానికి అయితే ఇక్కడ మనకైతే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి మనకి నది కూడా కనిపిస్తూ ఉందన్నమాట. సో భద్రాచలం యొక్క ప్రాముఖ్యత ఇంకోటి పేరుగాంచింది ఏంటంటే గోదావరి నది కూడా ఇక్కడ పక్క నుంచే ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకా గోదావరి పుణ్యక్షేత్రంగా ప్రజలు భావిస్తూ ఉంటారు. ఆ గోదావరి నదిలో కూడా స్నానం చేసుకొని పవిత్రతను పొందుతారు. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమికి శ్రీరాముడు మరియు సీతాదేవి కళ్యాణం అయితే బ్రహ్మాండంగా ఇక్కడైతే నిర్వహిస్తూ ఉంటారు. చాలా చాలా పెద్దగా శ్రీరామనవమి అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట. అందులో అదేవిధంగా ఇక్కడ దగ్గరలోనే పర్ణశాల అనే ఒక ప్రాంతం కూడా మనకు ఎంతో పేరుగాంచిన ప్రాంతం అన్నమాట. అక్కడ కూడా మనం దర్శించుకోవచ్చు. అక్కడ దేవుడి యొక్క
ఆనవాళ్ళు అవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఇప్పుడే మేము దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని బయటికి రావడం జరిగింది. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా విశాలమైన టెంపుల్, చాలా ప్రశాంతంగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ నైట్ అయితే ఇక దర్శనం కంప్లీట్ అయిపోయింది. మనము ఈ టెంపుల్ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి మార్నింగ్ 10 o'clock వరకు ఉంటుంది. మళ్ళీ కాసేపు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 3:30 నుంచి 9 వరకు అయితే టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో మేము ఇక్కడ పూజారులు ఇక్కడ చెప్పే పూజారులు కథలను కూడా వినడం జరిగింది. చాలా ప్రశాంతమైన లైఫ్ అయితే మనకు అక్కడ అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ కూడా పూర్తి చేసుకొని బయటికి రాగానే ఇక ఇక్కడ మొత్తం మనకి జాతర కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ జాతరలో ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ మనం అన్నీ కూడా పూజకు సంబంధించినవి, దేవుడి విగ్రహాలు, దేవుడి ఫోటోలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము గోదావరి నది ఒడ్డుకైతే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ గోదావరి నది మనకి ఎంత ప్రశాంతమైన వాతావరణంలో కనిపిస్తుందో. ఇక్కడ పుష్కర ఘాట్ కూడా ఉంటుందన్నమాట. పుష్కరాలు నడుస్తాయి కదా మనకి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి. ఆ టైంలో మనకి ఇక్కడ పుష్కర ఘాట్ కూడా ఉంటుంది. ఆ సమయంలో భక్తులు మారుమూల ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు, పుష్కర స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. గోదావరి నది కాబట్టి అంత పేరుగాంచిన నది అని చెప్పుకోవచ్చు. మనకి అక్కడ నుంచి మనకి గోపురం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇసుక మాత్రం చాలా ఇక్కడ నుంచి మనకి ఇసుక చాలా వస్తూ ఉంటుంది. మీకు అందరికి తెలుసు, మన తెలంగాణలో ఇసుక అంటే భద్రాచలం నుంచే ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇక మేము తిరుగు ప్రయాణం అయితే చేయడం జరిగింది. రిటర్న్ కూడా అవ్వాము మొత్తం కంప్లీట్ చేసేసుకొని. సో మీరు కూడా ఖచ్చితంగా భద్రాచలం అనేది చూడాల్సిన ప్లేస్ కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా భద్రాచలంని దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ మన వీడియో ఇక్కడ దాకా చూసినందుకు. మరెన్నో వీడియోస్తో మీ ముందుకుంటాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.